नमो वासवाम्बायै नमः। श्रीकन्यका परमेश्वरी मायम्म कापाडु मम्म मम्मो पुण्यचारित्रि निन्नु निरतमुनु पूजिन्तु मम्म मेमो। నగరమందు విష్ణువు జనార్దన స్వామి గాను ఈశుడే నగరేశుడై పార్వతీ వింధ్యవాసిని పేరుతో నందియే విరూపాక్ష బ్రహ్మయే భాస్కరాచారులైరి లక్ష్మీయే కొనకమాల గురుపత్ని వాణిగా అవతరించి కామధేనువు తోడుతా వచ్చిరే వైశ్యులను అనుసరించి శిష్టులను రక్షింపగా పొందిరే అవతారములు వారును। శ్రీ కన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాడు మమ్మ మమ్మో పుణ్యచారిత్రి నిన్ను నిరతమును పూజింతు మమ్మ మేము। కృతయుగంబున రేణుక ఈ తల్లి త్రేతమున జానకమ్మ ద్వాపరంబున ద్రౌపది కలియందు కన్యకా పరమేశ్వరి పెనుగొండ పట్నమందు వైశ్యుల వర్ణమున జన్మించిరి కుసుమాంబ గర్భమందు ఇరువురు కవలలుగా బుట్టిరమ్మా లాలియని పాడిరమ్మా వీరలు దైవవర శిశువులమ్మా బంగారు కాంతితోనూ ఈ బాల కుసుమ శెట్టికి బిడ్డలు శశికాంతి మించినమ్మా శిశువులు మెరిచుండిరి పార్వతీ అంశంబుతో వైశ్యులకు జనించి వీరిరువురు। శ్రీ కన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాడు మమ్మ మమ్మో పుణ్యచారిత్రి నిన్ను నిరతమును పూజింతు మమ్మ మేము। కరములకు కంకణములు ఈ బాల శిరమున చంద్రవంక హృదయమున శ్రీవత్సము ఈ బిడ్డ దేవులని తెలిసినమ్మా పాదముల పద్మమమ్మ హస్తముల చిలుక పుష్పములమ్మా అందెలకు చిరుగజ్జెలు కట్టిరి కుసుమ దంపతులిరువురు తెలియపరిచెను ప్రేమతో సంఘమున పెద్దలకు వెను వెంటనే పుష్పములు జల్లిరమ్మా హృదయమున కానందమాయనమ్మా బాలబాలికలప్పుడు వాసవి విరూపాక్షను పేర్లతో నామకరణము చేసిరి బిడ్డలు పెరుగుచుండిరి వారను। శ్రీ కన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాడు మమ్మ మమ్మో పుణ్యచారిత్రి నిన్ను నిరతమును పూజింతు మమ్మ మేము।
సత్యదేవుడు సత్యము వేయనిన విశ్వేశ్వరా అని చేసి నామకరణము వాసవి వా అంటే వరలక్ష్మియు సాయనగ సరస్వతి బీజము వేయనిన విశ్వేశ్వరి చేయండి వాసవికి నామ జపము ఆటపాటలు సాగిను బిడ్డలకు 5 ఏండ్లు వయసు నిండే అక్షరాభ్యాసంబుకై గురువైన భాస్కరుని రప్పించెను విజ్ఞాన ప్రజ్ఞంబుతో ఇరువురికి కౌమార దశ గల్గిను సంగీత సాహిత్యము విలువిద్య గొప్పగా నేర్తిరమ్మా శ్రీ కన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాడు మమ్మ మమ్ము పుణ్య చారిత్రి నిన్ను నిరతమును పూజింతు మమ్మ మేము శాస్త్రములు 4 వేదములు నేర్చిరమ్మా ఆశ్రమ విద్య నుండి వెంటనే గృహమునకు వచ్చిరమ్మా అశ్విని నక్షత్రము ఉదయము గురువార కన్య లగ్నం చేసిరి మహిళలంతా వాసవికి పుష్పవతి పేరంటము బంధువుల పిలిచిరమ్మా బ్రాహ్మలు వేదములు పఠింపగా తక్షణము తల్లిదండ్రులు విరూపాక్షకుపనయనము చేసిరి రత్నవతి రమణి తోడా విరూపాక్ష వైవాహికంబాయెను కాపురంబునకొచ్చెను కోడలు అన్యోన్యముగా నుండెను శ్రీ కన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాడు మమ్మ మమ్ము పుణ్య చారిత్రి నిన్ను నిరతమును పూజింతు మమ్మ మేము పురమును విష్ణువర్ధనుడు పాలించుచుండే దండయాత్రతో పయనమై రారాజు పెనుగొండకొచ్చినప్పుడు ఈ రాజు ఎవ్వరనినా పాండవుల మనుమడై జనించెను చంద్రవంశపు రాజుగా ఈతను ప్రఖ్యాతిగాంచెనమ్మా పెనుగొండపుర వైశ్యులు రాజుకు హారతులు ఇచ్చుటకునై కన్యతోడు తనీగిను కుసుమార్య వేడుకలు చేయుచుండే కన్యకను మాచి రాజు మతి చెదిరి కామాంధుడై బల్కెను కన్య నాకిమ్మటంచు ఆ రాజు రాయబారము పంపెను శ్రీ కన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాడు మమ్మ మమ్ము పుణ్య చారిత్రి నిన్ను నిరతమును పూజింతు మమ్మ మేము వైశ్య సంఘము పెద్దలు యాచించి బాలనగరల పంపిరి యుక్తితో బాలురంతా రాజుకు బుద్ధులు ఇటు చెప్పిరి ఓ మహారాజ రాజా మా కన్య దైవాంశమున బుట్టెను మానవుడవయ్యని
మంది భార్యలు నీ ఇంటయుండగానే మా వైశ్య కుల కన్యను కోరుట ధర్మము కానే రాదు. నిత్య కృత్యములందున వాసవిని మరువలే కాపోయెను. కామాంధుడైన రాజు క్రోధముగ బాలురను చూచెనమ్మా అని బాలురెట్లు బలుక ఆ మాట పడి చెవిన బట్టి రాజు కన్నెర్ర చేసి తాను బిడ్డలను కట్టి కొట్టింతుననెను. శ్రీ కన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాడు మమ్మ మమ్ము. పుణ్య చారిత్రి నిన్ను నిరతమును పూజింతు మమ్మ మేము. కత్తి యుద్ధము చేసేదా నీరలు కన్యను ఇప్పమనినా. మూడు లోకములందున ఇటువంటి సుందరి దొరకదనిను. భక్తితో బాలురంతా వాసవిని మనసులో స్మరించిరి. బాలురు యుక్తితోడ పెండ్లిని చేతుమని చెప్పిరమ్మా. గురు శుక్రమౌఢ్యమయ్యా ఇప్పుడెట్లు చేతుమా పెండ్లి అనిరి. మాఘమున తరలి వచ్చి తక్షణము పెండ్లాడు మంచిదనిరి. పెండ్లియే ముఖ్యమైతే బహుళముగమేమైన చేతుమయ్యా. లోకమున లేని రీతి పరలోక పెండ్లిని చేతుమనెను. కామాంధకారంబుతో రాజుకు మోహమున పొరలు గప్పి బాలురను మెచ్చుకొనెను. మరియును వావి వరసలు గలిపెను. శ్రీ కన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాడు మమ్మ మమ్ము. పుణ్య చారిత్రి నిన్ను నిరతమును పూజింతు మమ్మ మేము. అటులైన మరదులారా ఒక పూట ఆదిత్యమును చేతును. కాబోవు అల్లుండనే వెంటనే వంటలను చేయుడనెను. అష్టాదశ పురాణాలు బాలురకు హృదయమున స్ఫురించెను. భాగవత గ్రంథం మందు ఉండిన పద్యంబు జ్ఞప్తికొచ్చే. భారజాక్షుల యందున మరియు వైవాహికము విత్తమందు ప్రాణమానములందున బొంకితే పాపమే అంటదయ్యా. యోగీశ గుహ్యాదులన్ ఆతిథ్యమిచ్చిన పుణ్యమౌను. కామాంధ ద్రోహులకును పానీయమిచ్చిన పాపమౌను. జ్ఞానముతో యాచించిరి బాలురు బొంకు నిర్ధారణ చేసి. దుష్టుడైన రాజుతో నేర్పుగా తెలివితో ఇటు చెప్పిరి. శ్రీ కన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాడు మమ్మ మమ్ము. పుణ్య చారిత్రి నిన్ను నిరతమును పూజింతు మమ్మ మేము. వైశ్య ధర్మంబు తెలియలేదే.
గతికితే అతుకదయ్యా అందు నీకిది కావలే చెప్పెమా చాలా పెండ్లిండ్లాయెను ఏ మామ నాకిట్లు చెప్పలేదే ఇది ఎట్టి ధర్మమేమో విపులముగా చెప్పు మా మరదులారా పెండ్లి కావలే నన్నచో ముందుగా అన్నమును గతుకరాదు అన్నమే ముఖ్యమైతే కన్యను ఇప్పుడే మరచవయ్యా అటులైన వైశ్యులారా అన్నము నాకొద్దు నిజము నిజమా కన్యయే నాకు ముఖ్యం అందుకే మాఘమున వచ్చెదనెను శ్రీ కన్యకా పరమేశ్వరీ